బ్యాక్. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. పార్టీ నిర్ణయం తర్వాత కవిత ఫోటోలు తగులబెట్టారు గులాబీ కార్యకర్తలు. మరోవైపు జాగృతి కార్యాలయంలో తన అనుచరులతో సమాలోచనలు చేశారు కవిత. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా చేశారని తెలుస్తోంది. తెలంగాణ భవన్ లో మాట్లాడిన బీఆర్ఎస్ మహిళా నేతలు ఎవరో చెబితే కవిత మాట్లాడుతున్నారని ఆరోపించారు. తాజా పరిణామాలతో కవిత నెక్స్ట్ ఏం చేయబోతోంది, బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు కవిత వెనుక ఉన్నదెవరు? ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, కవితపై సస్పెన్షన్ వెయిట్ వేయడాన్ని ఎలా చూడొచ్చు? సో ఎక్స్పెక్టెడ్, మనం నిన్ననే అనుకున్నాం. ఇంకా ఏమనుకున్నారు, ఇదే విధంగా కంటిన్యూ అయితే బాగుండదు అని కేసీఆర్ కనిపించినట్టుంది. అండ్ మొదలైందంటే ఇగ్నోర్ చేద్దాం అనుకున్నారు, మాట్లాడినని. కానీ హరీష్ రావు, సంతోష్ ఇద్దరు పేరు తీసుకొని, రెండోది ఆమె కాళేశ్వరంలో అవినీతి జరిగినట్టు ఇండికేషన్ ఇచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏదైతే ఉందో దాన్ని విండికేట్ చేస్తున్నట్టుగా చెప్పారు. కేసీఆర్ కు డబ్బు మీద కావలేదు కానీ వీళ్ళు డబ్బులు చేసుకున్నారని చెప్పారు. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ అదే కదా, కాంగ్రెస్ అయినా లేకపోతే బీజేపీ అయినా అవినీతి జరిగిందని చెప్తున్న దానికి ఊతం ఇచ్చినట్టు అయింది కదా. సో అందుకని ఇంకా లక్ష్మణ రేఖ దాటింది అని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. ఇంకా ఇప్పుడు ఎందుకంటే పార్టీలో ఉండి మాట్లాడితే వేరు, బయటకు వచ్చి మాట్లాడితే ఎస్ బయటకు వచ్చింది కదా, మాట్లాడితే అదే విధంగా మాట్లాడుతుంది. ఒక క్లియర్ కట్ మెసేజ్, అంటే కూతురు కంటే పార్టీ ఎక్కువ. ఇప్పుడు కవిత ఫోటోలను తెలంగాణ వ్యాప్తంగా తగలబెట్టారు, పార్టీ కార్యాలయాల్లో ఫ్లెక్సీలు తొలగించారు. ఏంటి ఇది కవితకు వ్యక్తిగత డామేజ్ అనుకోవచ్చా? అంటే ఏంటి బీఆర్ఎస్ ను కవిత ఎక్స్పెక్ట్ చేసిందంటే, ఇప్పుడు మీరు మొన్న లెటర్ బయట పెట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ క్యాడర్ అయితే అన్హ్యాపీగా ఉన్నారు. ఆమె పట్ల బీఆర్ఎస్ లో మెజార్టీ 90% క్యాడర్ అన్హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే పార్టీ ఒక మూమెంటం వచ్చింది ప్లీనరీ తర్వాత. వచ్చిన తర్వాత ఇంటర్నల్ పోరుతో ఏదో ఒక మెసేజ్, అంటే పార్టీలో ఉండి నెగటివ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల బయటికి వెళ్ళింది అనుకోండి. ఇప్పుడు షర్మిల బయటకు వెళ్ళింది కదా, కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి ఆమె ఎన్ని స్టేట్మెంట్స్ ఇచ్చినా వైఎస్ఆర్సీపీ క్యాడర్ ఓకే కాంగ్రెస్ కదా, తర్వాత ఆయన చంద్రబాబుతో క్లోజ్గా ఉంటుందని చెప్పి ఆ విధంగా అసోసియేట్ చేస్తున్నారు. లోపలనే ఉండి మాట్లాడడం వల్ల కుటుంబ సభ్యురాలు కదా, కేసీఆర్ కుటుంబ సభ్యురాలు. ఇదే వేరే నేత మాట్లాడితే కనుక విమర్శలు చేసేవాళ్ళేమో, కానీ కేసీఆర్ కూతురు, ఆ సెంటిమెంట్ అడ్డం వస్తుంది. సో ఇప్పుడు ఎట్లా ఉందంటే మింగలేక కక్కలేక ఉన్న పరిస్థితి ప్రతి బీఆర్ఎస్ నేతకి. సో ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఇవాళ. ఈ సస్పెన్షన్ వేడితో బీఆర్ఎస్ కవితను పూర్తిగా దూరం పెట్టాలని భావించింది అనుకో. ఇంకా దూరం పెట్టాలన్నట్టే కదా, కాకపోతే ఫ్యామిలీ కుటుంబ సభ్యులు కాబట్టి ఎప్పటికైనా మళ్ళీ కలవచ్చు. కానీ ఇప్పుడు నాకు తెలిసి 2028 ఎన్నికల ముందు అయితే కష్టం. ఇంకా ఆమె కూడా అన్నిటికీ సిద్ధమయ్యే ఆ విధంగా మాట్లాడారు, ప్రకటన చేస్తున్నారు. సో మాట్లాడదాం. మనతో పాటు పావని గౌడ్ గారు ఉన్నారు బీఆర్ఎస్ నుంచి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గారు కూడా ప్రస్తుతం మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ కాల్వ సుజాత గారు. భరత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఇంకా బీఆర్ఎస్ నుంచి కవిత వెళ్ళిపోయినట్లే. అప్పట్లో లీక్స్ వచ్చాయి కాంగ్రెస్ పార్టీలో, కాంగ్రెస్ పార్టీకి ఆమె అప్రోచ్ అవుతారు, కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతామంటే మేము వద్దన్నామని చెప్పి. ఇప్పుడైతే బీఆర్ఎస్ లో లేరు. సో ఏంటి, కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తారా? బీఆర్ఎస్ ఒక ఆరోపణ చేస్తుంది ప్రధానంగా, కవిత ఆరోపణల వెనుక రేవంత్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డి ఆమెను ఆడిస్తున్నారని చెప్పి ఇన్ని రోజులుగా సోషల్ మీడియాలో చెప్పారు. ఇప్పుడు డైరెక్ట్ గానే అంటున్నారు ఇవాళ నుంచి. గుడ్ ఈవినింగ్ అండి. వినబడుతుందా భరత్ గారు? వినబడుతుందండి, చెప్పండి. ఒక్క నిమిషం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఆమె పార్టీలో నుంచి సస్పెండ్ చేసిన దానికి కాంగ్రెస్ కి ఎక్కడ అంటగడుతున్నారో నాకు అర్థం కాలేదు. ఆమెను కాంగ్రెస్ అంటే వాళ్ళు కొట్లాడుకొని బయటకు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధమో నాకు సంబంధం తెలియదు. అసలు వాస్తవంగా ఇప్పుడు జరిగినటువంటి సంఘటనలో గత 2 ఏళ్లుగా చిక్కు ప్రశ్నలు, ప్రతి ఒక్కరికి అర్థం కాని చిక్కు ప్రశ్నలు. బీజేపీ క్వశ్చన్స్ వేసింది, బీఆర్ఎస్ క్వశ్చన్స్ వేసింది. కాళేశ్వరం కథ అన్నారు, అవినీతి అన్నారు. అవినీతి ఎక్కడుందో ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ చూపేయలేదు అన్నారు. 665 పేజీల పిసి ఘోష్ గారు ఇచ్చిన నివేదిక కన్నా ఒక్క మాటలో కవిత చెప్పినటువంటి అర్థం మనకు అర్థమైపోయింది. అవినీతి కాళేశ్వరంలో జరిగిందని చెప్పకనే వాళ్ళ బావ పేరు చెప్పింది, వాళ్ళ ఇంకొక సోదరుడి పేరు సంతోష్ది. మరి ఈ విధంగా ఇద్దరు పేర్లు వాళ్ళిద్దరికి పడట్లేదేమో కాబట్టి వాళ్ళిద్దరి పేర్లు బయటికి చెప్పింది. దీని వెనకాల కథాకారకన్నా నడిపించిందల్లా కేటీఆర్ కాదండి. ఒకవేళ కవిత నిజంగానే ఏ తప్పు చేయకపోయింటే వాళ్ళ నాన్న గాని అనేది కదా, ఆమె ఒక మాట అన్నది, మా
మీద గానీ ఆశ లేదు అన్నది. పార్టీ ఉంటేంత పోతేంత కేసీఆర్ ని సిబిఐకి అప్పచెప్పిన తర్వాత ఈ కేసును సిబిఐ విచారణకు అప్పగించిన తర్వాత నేను ఒక మాట కవితమ్మని అడగాలనుకుంటున్నా, బీఆర్ఎస్ పార్టీని అడగాలనుకుంటున్నా. ఒకవేళ పీతి ఘోష్ నివేదికలో కేసీఆర్ కి ఎలాంటి సంబంధం లేదు, ఈ మరకంతా అంటించింది హరీష్ రావే దీని మీద స్కామ్ చేసిండు అంటే భయపడాల్సినటువంటి అవసరం ఏమున్నదండి? బీఆర్ఎస్ ఎవరు తప్పు చేస్తే వాళ్ళని పట్టుకొని పోతారు పోలీసు వాళ్ళు వచ్చి. మరి వాళ్ళ నాయన మీద ఎందుకు జాలి చూపించి మాట్లాడిందో నాకు అర్థం కాలేదు. వాళ్ళ నాన్నకి ఎలాంటి సంబంధం లేదన్నప్పుడు కాముగా ఈ సిబిఐ విచారణ గాని ఘోష్ నివేదిక గాని చూడాలి. దాని మీద అంటే కౌంటర్ కి ప్రతి కౌంటర్ ఇవ్వాలి, లేదా దానికి సమాధానం చెప్పాలి. అదంతా పక్కన పెట్టి వీళ్ళు కొట్లాడుకొని బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ నాకు సంబంధం లేదు, మాకు సంబంధం లేని ఇష్యూలా వాళ్ళు కుటుంబ సభ్యులు కొట్లాడుకొని వాళ్ళు ఇల్లు తగలబెట్టుకుంటే మా పార్టీ మీద ఏడవడం నాకు అర్థం కాలేదు. ఇంకా కొత్త వింత ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతుంది అంటే వాళ్ళు కొట్లాడుకొని బయటకు వస్తే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు. ఎందుకంటే ఇలాంటి బురదనంతా స్వాగతిస్తారా? ఆమె జాయిన్ అవుతా అంటే స్వాగతిస్తారా? ఎందుకు వస్తుంది? ఎందుకు తీసుకుంటామండి? కుటుంబ సభ్యులు మొత్తం అవినీతి పరులేనాయి. కొత్తగా ఏమన్నా ఇప్పుడు ఈమె వచ్చి వాళ్ళిద్దరి మీద చెప్పింది, రేపు పొద్దున మళ్ళీ ఈమె బయటకు వచ్చినప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు రేపు పొద్దున ఆమె వేరే పార్టీ పెట్టి వేరే పార్టీ ఏదైనా ఆమె ఇంతకు ముందు షర్మిల వైఎస్ జగన్ మీద ఏమైనా మాట్లాడినే ఉంటే సేమ్ ఇప్పుడు వీళ్ళు కూడా ఆమెకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ వాళ్ళే మాట్లాడతారు కదా. కవితమ్మ ఏమన్నా తక్కువ తిన్నదా? బుర్జు ఖలీఫాల ఫ్లాట్ కొన్నది, బంజారాస్ లో 150 కోట్లతో ఇల్లు కట్టుకున్నది. ఆమెకు అంతకు ముందు ఏముండే బ్యూటీ పార్లర్ తప్ప ఏడు నుంచి వచ్చింది ఇదంతా డబ్బు అని ఇప్పుడు వీళ్ళ పార్టీ వాళ్ళు మాట్లాడరు. డెఫినెట్ గా ఈమె వాళ్ళ మీద బురద వెళ్ళినా వాళ్ళు ఈమె మీద వెళ్తారు. రేపొద్దున వీళ్ళు కొట్లాడుకొని అదేమంటారు దోనోకే బీచ్ మీద తీసుకురొక లుక్సాన్ అన్నట్ల మా పార్టీ మీద వాడి మా పార్టీ మీద ఏడుస్తే ఏమొస్తుంది? మా పార్టీలోకి ఇలాంటి వాళ్ళకు అవసరమే లేదు. మా పార్టీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్. మా పార్టీలో పూర్తిగా చాలా మంది మహిళలకి ఇప్పుడు పదవులు కావాలి, పదవులు ఇచ్చున్నారు. ఇంకా పదవుల కోసం అనేది చాలా మంది కష్టపడ్డ వాళ్ళకి అందరు వేచి చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళని తీసుకొని మళ్ళీ మేమెక్కడ బుర్రతో చదువుకున్నామండి. మాకేం అవసరం? అసలుకి ఈ కుటుంబానికి కొట్లాటకి కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. అసలు కాళేశ్వరం కథ మొదటి నుంచి ఎన్నికలకు ముందు నుంచి కుంగిపోయినప్పటి నుంచి వాళ్ళ పార్టీ కూడా కొంచెం కుంగిపోతా ఉన్నది. ఆ కుంగిపోయిన నేపథ్యంలో బీటలు వారింది, ఈ కుటుంబంలో బీటలు వారింది. అది 2 పిల్లర్లు వంగిపోయింది, 2 చోట్ల అన్నారం బ్యారేజ్ సుందిల్లా బ్యారేజ్లు కుంగిపోయింది. ఈ రోజు కవిత బయటకు వచ్చింది హరీష్ రావు మీద సంతోష్ రావు మీద వాళ్ళు చేసిన స్కామ్ల గురించి చెప్పింది. ఇట్లా అది ఎట్లా కాళేశ్వరం కథమవుతుందో వీళ్ళ కుటుంబం కూడా అట్లనే. అంటే చేసిన పాపాలు కళ్ల ముందు కనబడుతున్నాయి. తెలంగాణ 4 కోట్ల మంది ప్రజలకు అర్థమైపోయింది. ఈరోజు సిబిఐ విచారణ లేకుండా కవిత చెప్పినటువంటి మాటలే చాలా ఎవిడెన్స్. హరీష్ రావు ఉన్నాడా? కేసీఆర్ మరి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి తొలి విడతలో ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు మోసం చేసిండు, స్కాములు చేసిండు, అందుకనే రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదని కవిత చెప్పింది. మరి ఆయనే ముఖ్యమంత్రి కదా, అంత నీతి నిజాయితీ పరుడు అయినప్పుడు హరీష్ రావుని ఎందుకు ఎక్స్క్యూజ్ చేసిండు? ఇందులో ఆయనకి ఏది కూడా సంబంధం లేదు. ఆయన ఏ రూపాయి కూడా ఆశించినోడైతే ఆయన స్కాములు చేసినప్పుడు ఈయన ఎందుకు ఎక్స్క్యూజ్ చేసిండు? తీసి లోపల వేయాలి కదా. అదే ఎవడన్నా 10,000 బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోనో లేకపోతే ఇంకేదన్నా పేదోడు రైతు ఏదన్నా అప్పు కట్టకపోతేనో రైతులకు వేడిలేసినటువంటి రోజులు ఉన్నాయి కదండి. మరి ఇంత పెద్ద స్కామ్ చేస్తే కేసీఆర్ హరీష్ రావుకి ఎందుకు వదిలేండి? ముఖ్యమంత్రి స్థానంలో ఆదేశాలు ఇస్తే ఇమీడియట్ గా తీసుకొని పోయి లోపలేస్తుంది కదా, లేదా సిబిఐ విచారణకు ఆదేశిస్తుంది. ఎప్పుడన్నా ఒక్క రోజన్నా బయటకు వచ్చిందా వీళ్ళ ఇన్ని వేల కోట్లు ఇన్ని లక్షల కోట్లు స్కాములు చేసినప్పుడు? ఏనాడు కూడా బయటికి రాలేదు. ఇక్కడ ప్యానెల్ ఉన్న సోదరిమణులు కూడా మాట్లాడినరు, మా స్కాములు అన్నారు, గుంపు మేస్త్రి అన్నారు, ఎన్నెన్నో అన్నారు. మరి ఈ రోజు వాళ్ళ కథ వాళ్ళే బయట పెట్టారు కదా. కవితమ్మ డైరెక్ట్ అన్నది 100 కోట్ల స్కాములు చేసిన కాంట్రాక్టర్లు మళ్ళా అంతేకాకుండా ఇంజనీర్ల దగ్గరనే 100 కోట్ల రూపాయలు దొరికినాయి. అంత పెద్ద స్కామ్ చేసిండ్రు. ఎంత పెద్ద స్కామ్ లో మా నాయన పక్కన దయ్యాలు ఉన్నారు అని చెప్పినటువంటి కవితమ్మ విషయంలో ఇప్పుడు ఆమె నిజాలన్నీ బయటకు వేసింది. ఇప్పుడు వీళ్ళ నోట్లో ఎలకాయ పడ్డదో ఏమంటో అన్నిటికీ అంతా చెప్పాలి. వీళ్ళు చెప్పినంత మాత్రం ఏర్పడితే అది కవర్ చేసుకొని అబద్ధాల మాటలు మాట్లాడితే ఇప్పుడు నడవదు. నిజాలు వాస్తవాలు అంతా ప్రజలకు తెలిసిపోయింది. ఇన్ని రోజులు రేవంత్ రెడ్డి గారి మీద ఏడ్చిర్రు, కాంగ్రెస్ పార్టీ మీద ఏడ్చిర్రు, అవన్నీ ఈ రోజు ఒక్క మాటలో కవిత చెప్పినటువంటి ఆధారాలు చాలు. ఇంకా ఏ సిబిఐ విచారణ కూడా అవసరం లేదు.
నమస్తే, వెల్కమ్ టు డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ విత్ భరత్. ఎడిటర్ భరత్ తో డిస్కస్ చేద్దాం. ఈ అర్ధరాత్రి చాలా ఇంపార్టెంట్ భూమి అక్రమాలు వేల లక్షల ఎకరాలు ఎవరి పేరు మీద పడితే వాళ్ళ పేర్ల మీద మార్చింది ఎవరు, ఇవన్నీ చాలా ఉన్నాయండి. ఎవరు అవసరం లేదు. ఒకసారి బీఆర్ఎస్ వెర్షన్ తీసుకుందాం. వినాశకాలే విపరీత బుద్ధి అంటాడు. వీళ్ళు వినాశనం చేసిండ్రు. వీళ్ళ విపరీత బుద్ధికి మొత్తం బయటపడుతుంది. పూర్తిగా వీళ్ళే బయటేసుకుంటారు. ఎవరు అవసరం లేదు. వీళ్ళని వీళ్ళే చంపుకుంటారు. అందుకే అంటారు చూడండి, రాజకీయాల్లో ఎవరు కూడా హత్యలు చేసుకోరు, హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి అంటున్నారు కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈరోజు బీఆర్ఎస్ చూస్తుంటే అదే కనబడుతుంది. ఒకసారి పావని గౌడ్ గారు ఒపీనియన్ తీసుకుందాం. పావని గౌడ్ గారు, ఏంది బీఆర్ఎస్ పార్టీ సంబంధించి మహిళా నేతలు ఏమనుకుంటున్నారు కవిత సస్పెన్షన్ తర్వాత? కొద్దిమంది అంటున్నారంటే పార్టీ అంటే మగవాళ్ళకి ఇవాళ వారసత్వ బాధ్యతలు, కవితకు ఎందుకు ఇవ్వకూడదు, ఇట్లా అనుకునే వాళ్ళకి మీరు చెప్పే జవాబు? ముందుగా భరతన్న నమస్తే. జీటీవీ ప్రేక్షకులకు మరియు ప్యానెల్ లో ఉన్న మా సోదరి మనులకు అందరికీ నమస్తే అండి. ఇందాక మన సుజాత ఇంకేవో సామెతలు పెట్టి చాలా బాగా చెప్పిండ్రు. పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది, అది సరిపోలేదు. సిబిఐకి ఇచ్చినాము, అది కూడా సరిపోలేదు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని సొంత బిడ్డే వచ్చి బయటకు చెప్పడం సమంజసము. ఇప్పుడు ప్రజలు అందరూ అవినీతి జరిగింది ఒప్పుకున్నట్టే అని అంటున్నారు. అదే కవితక్క గారు రేవంత్ రెడ్డిని దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు అని మాట్లాడింది. అయితే దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు అయిపోయినట్టేనా అండి? ఈ మాట కూడా కల్వ సుజాత గారు ఒప్పుకోవాల్సిందే. ఇంకొకటి, టిఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ కోసం ఆనాడు టిఆర్ఎస్ గా పుట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బాపు కేసీఆర్ గారు చావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. తెచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి కష్టం వచ్చినా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న 60 లక్షల మందికి కష్టం వచ్చినా కూడా ఏవైనా బిడ్డైనా ఎవరైనా రేపు ఎవరైనా క్రమశిక్షణ దాటితే ఇవే చర్యలు ఉంటాయి అనేసి చెప్పిండ్రు. కేసీఆర్ గారు ఏ చర్యలు తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాము. కేసీఆర్ గారి బాటలో నడిచే కార్యకర్తల రూపంగా మీకు ఆయన ఏది తీసుకున్నా కూడా శిరసా వహిస్తామని చెప్తున్నామండి. ఇంకొకటి, కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి జరిగింది అని చెప్తున్నారు. మరి లక్షల కోట్లు తీసుకుపోయి కేసీఆర్ గారు తాండూరులో పెట్టిందా లేకపోతే జూబ్లీ ప్యాలెస్ లో పెట్టిండ్రా నిరూపించాలి. సిబిఐ వేసిండ్రు కదా, మొన్నటి వరకేమో రాజ్యాంగాన్ని పట్టుకొని రాహుల్ గాంధీ సిబిఐ మోడీ జేబ సంస్థలు అని మాట్లాడతారు. రేవంత్ రెడ్డి గారు కూడా సిబిఐ మోడీ జేబ సంస్థలు అని మాట్లాడతారు. ఇప్పుడు నేరుగా కేసీఆర్ గారి విషయంకి వచ్చేసరికి జేబు సంస్థలు కాలేదా అండి? దేవుడే నిర్ణయిస్తాడండి. మరి ఏ సంస్థలు ఎవరిని ఉసిగొలుపుతున్నాయి? కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని, ప్రాంతీయ పార్టీని లేకుండా ఎవరు చేద్దామని చూస్తున్నారు అనేది ప్రజలు కూడా తెలిసిపోతుంది. ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇంకొకటి, బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి ఊపిరి అంటే కేసీఆర్ గారి ఊపిరి బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ ఉంటే ఎంత లేకుంటే ఎంత అనేది బీఆర్ఎస్ నే కాదు, బాబు ఊపిరిని తీసే అంత మాటారు. ఆ మాట అనడం వల్లనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది. అంటే పావని గారు ఇక్కడ పావని గారు హరీష్ రావుని కామెంట్ చేశారు కవిత గారు. అంటే హరీష్ రావు కోసం కేసీఆర్ కవితను పార్టీ నుండి దూరం చేశారు అనుకోవచ్చా? అంటే హరీష్ రావు గారి కోసమో లేకపోతే కేటీఆర్ గారి కోసమో లేకపోతే మన ఇంకో గారి కోసమో సంతోష్ గారి కోసమో పార్టీ నుంచి ఎవరిని ఎవరు దూరం చేయరండి. పార్టీ క్రమశిక్షణ ఎవరు దాటినా, పార్టీ లైన్ ఎవరు దాటినా కూడా తీసి పక్కకు పడేస్తారని చెప్పడం జరిగింది. హరీష్ రావు గారు ఉద్యమ నాయకుడి అడుగు జాడల్లో ఒక ఉద్యమకారుడు నడిచినట్టుగా నడిచిండు. మేనల్లుడు మేనమావ చేతి పట్టుకొని నడిచినట్టుగా నడవలేదు. ఏం చెప్తే హరీష్ రావు గారు 2001 నుంచి ఇప్పటి వరకు పార్టీ అధికారంలో లేకపోయినా కూడా 2022-24 వరకు కూడా ఆయన అడుగు జాడల్లో నడుస్తూనే ఉన్నాడు. అవినీతి అనేది ఇప్పుడు లిక్కర్ కేసులా కవితక్క గారి మీద ఎన్నో ఆరోపణలు చేసిండ్రు, కాంగ్రెస్ వాళ్ళు చేసిండ్రు, బీజేపీ వాళ్ళు చేసిండ్రు. ఏనాడన్నా హరీష్ రావు గారు గాని, కేటీఆర్ అన్న గాని, సంతోష్ అన్న గాని బయటికి వచ్చి ఈ లిక్కర్ వల్లనే బీఆర్ఎస్ పార్టీకి
ఇంత ముప్పు జరిగింది అని ఎక్కడన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండ్రా అండి? ఆడబిడ్డ గుండెల్లో పెట్టుకున్నాం, కళ్ళల్లో చూసుకున్నాం, ఏదొచ్చినా కూడా పెట్టుకొని సాదుకున్నాం అన్నట్టుగా ఉన్నాం తప్ప ఇంట్లో పంచాయతీలు బజారుగా ఇడ్చి ఇప్పుడు ప్రతి ఒక్కరూ కేసీఆర్ గారి మీద మాట్లాడే అవాకులు చెవాకులు పేలే టైం ఇచ్చింది ఎవరని చెప్పండి? కేసీఆర్ గారి మాట జవదారరు హరీష్ రావు గారైనా, సంతోష్ గారైనా, కేటీఆర్ గారైనా. ఇప్పుడు న్యాయకత్వం అనేది బిడ్డలకు వస్తుందా, కొడుకులకు వస్తుందా కాదండి. న్యాయకత్వాన్ని గుంజుకోరు ఎవరు. నాకు కావాలి అని అడుక్కోరు. ఆ టైం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు బిడ్డ గాని, కొడుకు గాని, కార్యకర్త గాని అది ఇచ్చుకుంటూనే పోతారు. కానీ ఇచ్చేదాకా ఉండాలి కదా, మనకు ఓపిక ఉండాలి కదా. ఆడపిల్ల అయితేంది, మగపిల్ల అయితేంది. జయలలిత గారు రాష్ట్రాన్ని పాలించలేదా? మమతా బెనర్జీ గారు రాష్ట్రాన్ని పాలిస్తలేదా? ఇందిరాగాంధీ ఐరన్ లేడీ దేశాన్ని పాలించలేదా? సొంత బిడ్డ, కొడుకు, సొంత ఎవరైనా కూడా పార్టీ లైన్ దాటితే క్రమశిక్షణ చర్యలు ఈ విధంగానే ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని కూడా అడుగుతున్నా నేను, రేపు మన కాల్వ సుజాత గారే ఉంటారు. కాంగ్రెస్ పార్టీ ఉంటేంది పోతేంది అని మాట్లాడితే వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ అధినాయకులు ఆమె మీద చర్యలు తీసుకోరా? అదే చర్యలు ఈమె మీద తీసుకున్నారు అంతే. గ్రీకు అవినీతి పనులు అన్నారు. పవన్ గారు, ఇప్పుడు మీ పార్టీ గొడవలో మరి ఇది కాంగ్రెస్ మాట్లాడిస్తుంది, రేవంత్ రెడ్డి మాట్లాడిస్తున్నారని ఎందుకు అంటున్నారు మీరు? ఇప్పుడు పార్టీ గొడవ అంటే ప్రతిదీ భరత్ గారు మీరు చూడండి, బిఆర్ఎస్ రజతోత్సవ సభ జరుగుతుంది. సభ జరగంగానే విజయవంతం కాగానే ఫ్లైట్ ఎక్కుతారు, ఒక లేఖ లీక్ అవుతుంది, దాని మీద వచ్చి ఒక ప్రెస్ మీట్ పెడతారు. ఈ రోజు కామారెడ్డిలో ఉన్న వరద బాధితులు, తెలంగాణలో ఉన్న రైతన్నలందరూ రోడ్డు మీదకి వచ్చి కేసీఆర్ గారిని వేస్ట్ గా ఓడగొట్టుకున్నాము, కేసీఆర్ గారు మమ్మల్ని కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నారు, కడుపులో పెట్టుకొని దాచుకున్నారు, ఆయన ఉంటేనే బాగుండే అనుకున్నప్పుడు మళ్ళా ఫ్లైట్ దిగుతారు, మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెడతారు. ఇప్పుడు అక్కగారు బీఆర్ఎస్ పార్టీ లైన్ దాటకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు బాపు కేసీఆర్ గారికి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కలల ప్రాజెక్టు, తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చిన ప్రాజెక్టు. ఇప్పుడు సోదరిమణి మన కల్వ సుజాత గారు ఏదైతే చెప్పిండ్రో 3 అన్నారం సుందిల్లా మేడిగట్ట అని చెప్తాండ్రు కదా, అన్నారం సుందిల్లా మేడిగట్ట కాదు కాళేశ్వరం అంటే. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల మేర సొరంగాలు, 1531 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్స్, 141 టీఎంసీల నీటి స్టోరేజ్ కెపాసిటీ, 240 టీఎంసీల నీటి వినియోగం, 530 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసుడు. కాళేశ్వరమే ప్రాజెక్టు లేకపోతే, కూలిపోతే, కుంగిపోతే, వంగిపోతే అన్నపూర్ణకి ఎట్లా నీళ్ళు వస్తున్నాయి, అక్కడ రంగనాయక సాగర్కి ఎట్లా నీళ్ళు వస్తున్నాయి, కొండపోచమ్మకి ఎట్లా నీళ్ళు వస్తున్నాయి? ఏందంటే అది వేరే టాపిక్. ఒక్కసారి లలితా యాదవ్ గారితో మాట్లాడదాం. లలితా బీఆర్ఎస్ జాగృతి నుంచి కవిత, మొదటి నుంచి కూడా కవితతో వెన్నంటి ఉన్నారు. అదేవిధంగా బొడిగ శోభ గారు, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, భారతీయ జనతా పార్టీ నేత కూడా జాయిన్ అయ్యారు. లలితా యాదవ్ గారు చెప్పండి. నమస్తే. ఇవాళ మీరు తెలంగాణ భవన్ వెళ్లి ప్రొటెస్ట్ చేసినట్టున్నారు. తెలంగాణ భవన్ ఎక్కడ వెళ్ళలేదండి, మేము తెలంగాణ భవన్ కి వెళ్ళలేదండి. ఓకే. సో ఏంటి, రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు కవిత గారు. కొద్దిమంది అంటారు ఎమ్మెల్సీ పదవి కూడా రిజైన్ చేస్తారు అని చెప్పి. భవిష్యత్ కార్యాచరణ అనేది కొత్త పార్టీయా? బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడుతుంది, కాంగ్రెస్ పార్టీ నేతలు వెనుకున్నారని అంటున్నారు. మా అక్కకి ఏ పార్టీకి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ రోజు ప్రెస్ మీట్ పెడితే పదవికి రాజీనామా చేస్తుందా అంటే, పదవి స్థానిక సంస్థల ఎన్నికలతో గెలిచింది, ఓటుతో ఎవరో చెప్తే రాజీనామా చేయడానికి కాదండి. లైన్ దాటి మాట్లాడలేదు. కేసీఆర్ ని ఇంకా ఏంది సిబిఐ ఎంక్వైరీ అని చెప్పిర్రు, ఎందుకు మా నాన్నకు మరకంటిస్తున్నారు అన్న ఉద్దేశంతో 100% మాట్లాడింది. ఆనాడు ఎవరో ఫ్లైట్ ఎక్కింది, దిగంగానే ప్రెస్ మీట్ పెట్టింది అంటారు. ఫ్లైట్ ఎందుకు ఎక్కిందని ఎవరు అందరు పెట్టుకుంది, ఏం పోతారు అంటే ఫ్లైట్ రాగానే ఎయిర్పోర్ట్ లో ప్రెస్ మీట్ పెట్టింది, అందరు కలలు గంటరా అండి. ఆమె ఫ్లైట్ ఎక్కగానే ఇక్కడ లెటర్ లీక్ చేసిరు. లెటర్ లీక్ చేసింది ఎవరాని మీడియా ముందు పెట్టమంటే పెట్టారు. ఆనవుతుంది. ఏదైతే బీసీ వాదం ఎత్తుకుందో, ఈ రోజు ఇలా సభ ఉన్న వాళ్ళు కూడా బీసీలు ఉన్నారు. బీసీ వాదం ఎత్తుకున్న కాంచెల్ని కవితక్కని దూరం పెట్టిరు అని మేమంటున్నాము. ఆనాడు బీసీ వాదం ఎత్తుకున్న కాంచె దూరం పెట్టి జైలు నుంచి వచ్చినాక అనేక ఇబ్బందులకు గురి చేస్తారు. ఈ రోజు టిన్మార్ మల్లన్నతో అనిపించిన వ్యాఖ్యల బీఆర్ఎస్ పెద్ద వ్యక్తి లేదంటారా? దానికి రుజువులతో సహా, ఆధారాలతో సహా తర్వాత బయటపడే రోజు సమయం వచ్చినప్పుడు తప్పకుండా బయట
ఎవరున్నారు తీన్మార్ మల్లన్న అనడం వెనక ఎవరున్నారు? పెద్ద వ్యక్తి ఎవరు? బీఆర్ఎస్ ఎవరున్నారు పెద్ద వ్యక్తులు? బయట పడతాయి. ఎవరో చెప్తే తీన్మార్ మల్లన్న ఏమనిపిస్తున్నారు? ఈ రోజు ఉద్యమం చేస్తున్నాను ఆమె తూతూ మంత్రంగా వచ్చినామె కాదు, మధ్యలో వచ్చినామె కాదు. ఉద్యమం నుంచే కడుపులో బిడ్డను పెట్టుకుని గర్భవతిగా ఉన్నప్పుడే అమెరికాను వదిలి ఇలా దేశం స్వరాష్ట్రం కోసం సాధించుకున్న తెలంగాణ కావాలని ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణలో వాళ్ళ నాయన 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి ఆ 2006 2006 నుంచి ఏదైతే జాగృతి సంస్థ స్థాపించి బీఆర్ఎస్ అనుసంధానంగా పనిచేసి ఈ రోజు బతుకమ్మ ఆడని మహిళలను కూడా బతుకమ్మ అప్పటి నుంచి మళ్ళీ ఒక రకం మాట్లాడతారు. మన ఆడబిడ్డలు ఉన్నారు ఆల్రెడీ. బతుకమ్మ మేము చిన్నప్పటి నుంచి ఆడుతున్నాం, కానీ జాగృతి నుంచి అయినాకనే ఈ రోజు విశ్వవ్యాప్తం మీద నిలబెట్టిన ఘనత అంటే మా కవితతో చెప్తున్నాం. దానికి బతుకమ్మని అంతగానం చేసుకొని ఇలా పార్టీ కేసీఆర్ ఎవరైతే తిట్టి వెన్నుపోటు పొడిచేటోళ్ళనేమో హక్కున చేర్చుకుంటుంది. కేసీఆర్ ఇదే సిబిఐ ఎంక్వైరీ అన్నప్పుడు పోస్ట్ కమిషన్ చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ధర్నా పెట్టలేదండి? ఈ రోజు మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు ఎందుకు బంద్కు పిలుపునియలేదు? అక్కొచ్చి ఫ్లైట్లో దిగొచ్చామంటే ఎందుకున్నారు బీఆర్ఎస్ అందరూ? ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు పెట్టలేదు? ఆ రోజు ధర్నా ఎందుకు చేయలేదు? ఈ రోజు అక్క రాగానే నా మీద ఎన్ని వచ్చినా చూసుకున్నా పార్టీ లైన్ దాటి మాట్లాడితే కేసీఆర్ మీద వస్తే ఊరుకోను. నా మట్టుకు నేను చదువుకున్నా, ఇప్పటి వరకు నన్ను ఏమన్నా భరించుకున్నా. మా నాన్నకు ఒక తెలంగాణ జాతిపత, తెలంగాణ స్వరాష్ట్ర సాధకుడు అని గొప్ప ఉద్యమకారుడు, అలాంటి పేరు గల దాని పక్కబండి సిబిఐని పెడుతున్నారని కడుపు మంటతో కన్న బిడ్డగా రగిలిపోతూ తన కన్నీటి పర్యంతంతో ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఎందుకంటే తప్పు పడుతున్నారు. కేసీఆర్ ని ఏమన్నదని, ఏమని తప్పు మాట్లాడింది, ఏమైనా తిట్టిందా? ఇలా మాట్లాడింది అంటారు. ఏ మంత్రులు మాట్లాడిన వీళ్ళు అక్క దిక్కి ఒక్కటి చెప్పండి. అక్క ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఒక్కరిని కూడా లిమిట్ దాటి మాట్లాడే ప్రసక్తి లేదు. అది ప్రతి ఒక్క ఆడబిడ్డకు తెలుసు, అందరికీ తెలుసు. అని ఏదో ఈ రోజు మాట్లాడాలి. కేసీఆర్ ఏమంటాడు అంటే కాళేశ్వరంలో అవినీతి నిజమే, హరీష్ రావు సంతోష్ రావు వల్ల ఇది జరిగిందని ఒప్పుకోవడం కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ కాదా? అడ్వాంటేజ్ ఎందుకు అనుకోవాలండి? సిబిఐ మళ్ళీ అడ్వాంటేజ్ అనుకుందాం. ఈ రోజు పోస్ట్ కమిషన్ పెట్టినప్పుడు ఎక్కడ పోయిందండి బీఆర్ఎస్ పార్టీ? అప్పుడు ఎందుకు ధర్నా చేయలేరు? ఇందిరా పార్టీ జాగృతి ఆధ్వర్యంలో ధర్నా పెట్టు కదా. ఆ ధర్నా విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది కేసీఆర్ వద్దని ఉంటారు. కేసీఆర్ తీసుకోవాలి. మేము చేసి జాగృతి ఆధ్వర్యంలో హత్య చేసింది కదా, ఇలా కేసీఆర్ మీద అంటామని. మళ్ళీ ఈ రోజు సిబిఐ అన్నప్పుడు మొన్న ప్రెస్ మీట్లు, మొన్న రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడితే నిన్నంతా ఏమైందండి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? అక్క మళ్ళీ ఫ్లైట్ దిగి వచ్చే వరకు ఎందుకు స్పందించలేరు? ఏది కూడా అక్క ఎత్తుకుంటుందో బీసీ వాదం ఎత్తుకోగానే ప్రతిపక్షాలు ఎత్తుకుంటు. అక్క సైలెంట్ అయితే అక్క లేవగానే లేవండి. మాకు పార్టీలు పారాల్సిన పని లేదు, మా పార్టీలో వేరే వాళ్ళకి వెళ్ళాల్సిన పని లేదు. కొత్త పార్టీ పెడతారా ఎట్లా ఏమనుకుంటున్నారు? అది ఏమంటారు అక్క నిర్ణయం మీద రేపు ప్రెస్ మీట్ లో అందరు లైవ్ లో చూస్తారు కదండి. మాకు పార్టీ పెట్టే ఆలోచన లేదు. పార్టీ పెట్టే ఆలోచన ఉంటే మా తెలంగాణ మా కేసీఆర్ దేవుడు అని ఎప్పుడు అనదు. కేసీఆర్ అడుగుజాడలనే కవితగా నడుస్తుంది. ఏదైతే ఈ రోజు వెన్నుపోటు దినం, 30 సంవత్సరాలు వెన్నుపోటు దినం, ఈ రోజు రేపు రాబోయే రోజులలో తెలంగాణలో కూడా జరగబోతుంది వెన్నుపోటు రాజకీయానికి. దానికి తెలియపే విధంగా ఈ రోజు చేసిరు. ఈ రోజు చాలా మంది చెప్తున్నారు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ మీద ఏదైతే వెన్నుపోటు రాజకీయం నడిచిందో రేపు భవిష్యత్తు తెలంగాణలో కేసీఆర్ మీద కూడా జరగబోతుంది అని తెలిసే నిన్న పేర్లు లీక్ చేసేయడం జరిగింది. ఈ రోజు పేర్లు బయటకు చెప్పడం జరిగింది. 100% కేసీఆర్ కి ఏమన్నా అయితే అతి తొందర ముందు స్పందించేది మా కవిత గారు అనేది కూడా గుర్తుపెట్టుకుంటే మంచిగుంటుంది. శోభ గారు, సో మీరున్నారు నమస్తే, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. ఏంది జరుగుతున్న పరిణామాలను ఎట్లా చూస్తారు మీరు? జెడ్పీటీసీ గెలిచినా కూడా అండి, జెడ్పీటీసీ నుంచి అప్పటి నుంచి ఉన్నారు. 2006లో కదా జెడ్పీటీసీ, 2001 నుండి 6 వరకు జెడ్పీటీసీ తెలంగాణ ఉద్యమకాలంలోనే జెడ్పీటీసీ గెలిచారు. అవును. ఓకే, విషయం ఏంటంటే ఇక్కడ ఇప్పుడు కేసీఆర్ వేరు కాదు, బీఆర్ఎస్ వేరు కాదు, కవిత వేరు కాదు, కేసీఆర్ వేరు కాదు, పేగు బంధం. అవునా కాదా? అంటే ఇలా హరీష్ రావు సంతోష్ బాబును టార్గెట్ చేస్తూ ప్రెస్ మీట్ పెట్టింది అనేది ఒక చర్చ, అంతే కదా? అంటే తెలియని వాళ్ళు. కానీ ఆ ప్రెస్ మీట్ పెట్టిందే ముమ్మాటికి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనేది చాలా మంది మేధావులకు తెలుసు. ఇప్పుడు కేసీఆర్ గారి ఆలోచన కాకుండా
ఆలోచన తీసుకోకుండా కవిత నేరుగా వాళ్ళ మీద బాణం ఎక్కువ పెడతారా అంటే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టించి కేసీఆర్ సస్పెండ్ చేస్తారా? కేసీఆర్ అంటే మీరు ఒక్కటది ఇప్పుడు మందు గోళీలు అందించే వ్యక్తిని దూరం చేసుకుంటారా కేసీఆర్? ఇవాళ అసెంబ్లీ తీర్మానాన్ని సిబిఐకి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అవినీతి జరిగింది, దీని మీద విచారణ జరగాలని సిబిఐకి ఎప్పుడైతే అప్పచెప్తున్నామని తీర్మానం చేసిండ్రో అసెంబ్లీ తీర్మానాన్ని డైవర్ట్ చేయడం కోసమే కవిత గారిని కేసీఆర్ గారు పావుగా వాడుకొని 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని డైవర్ట్ చేసింది అనేది మాత్రం ఇది పబ్లిక్ లో ముమ్మాటికి ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటున్నా అంటే ఇవాళ కేసీఆర్ గారికి తెలియకుండా కవిత ప్రెస్ మీట్ పెట్టది, కేసీఆర్ గారికి తెలియకుండా కవితను సస్పెండ్ చేయరు. బీఆర్ఎస్ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే బీఆర్ఎస్. ఇవాళ కవిత గారు అంతగా బాధపడుతూ హరీష్ రావును సంతోష్ బాబును ఈ రోజు చెప్పుతుంది. మరి చాలా రోజుల నుండి ఆరోపణలు వచ్చినప్పుడు వీళ్ళు నిజంగానే దోసుకున్నోళ్ళు దాచుకున్నోళ్ళు, మా నాన్న చాలా కడిగిన ముత్యము, మా నాన్నకు ఎలాంటి సంబంధం లేదని గత 2-3 సంవత్సరాల నుండి ఆరోపణలు వస్తుంటే ఎందుకు మరి కవిత గారు మాట్లాడలేకపోయినారండి? అంటే ఇది కేసీఆర్ గారు ఏంటంటే ప్రజలందరినీ డైవర్ట్ చేయడం కోసము ఇదొక ఆలోచన విధానము. ఇదంతా కూడా ఇవాళ జాగృతి వాళ్ళు బీఆర్ఎస్ కార్యకర్తలు కండువని నమ్ముకున్న కార్యకర్తలని కన్ఫ్యూజ్ చేయడం కోసమే కల్వకుంట్ల కుటుంబం చేసిన ఎత్తుగడ్డ, అంతే తప్ప గాని ఇలా ఏమి పరమార్థం లేదు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేదేమి లేదు. ఎందుకంటుందంటే మా ఉద్యమకారుల మీద నమస్తే తెలంగాణ పత్రికలో సంతోష్ బాబు న్యూస్లు రాయిస్తాడు, మేము టీఆర్ఎస్ పార్టీలే ఉన్నాము అని మేము కేసీఆర్ ను కేటీఆర్ ను కవితను కామారెడ్డి పోయి చెప్పొచ్చినాం అక్క. సేమ్ పార్టీలో ఇట్లా ఆరోపణలతోని సంతోష్ అన్న న్యూస్ రాయిస్తుందంటే మాకు సంబంధం లేదు, మేమంతా ఒక కుటుంబం అన్న కవిత ఇవాళ సంతోష్ బాబు మీద హరీష్ రావు మీద ప్రెస్ మీట్ పెట్టింది అనంటే ఇవాళ కేసీఆర్ కు సంబంధం లేకుండా పెట్టలేదు. సస్పెండ్ అంటే ప్రజల్ని నమ్మించడం కోసమే. వీళ్ళంతా కార్లే కూర్చున్నారు, వీళ్ళు ఎక్కడికి పోలే. ఇప్పుడు అందరు కలిసి డైనింగ్ మీద తింటారు, రాత్రి చేసేటోళ్ళు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద వచ్చిన కమిషన్ కవిత పంచుకోలేదా? కవితకు వాటా లేదా? కేటీఆర్ గారికి వాటా లేదా? సంతోష్ బాబు హరీష్ రావుకే వాటా ఉందా? మీ కుటుంబ సభ్యులందరూ దాచుకోలేదా? 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆస్తిని మీరు పంచుకోలేదా? తెలంగాణ రాష్ట్రం ఇవాళ అతలకుతలమైందంటే మీ కుటుంబం జోక్యంతోనే కదా అండి. ఇవాళ కల్వకుంట్ల కుటుంబం జోక్యంతోనే కదా. వీళ్ళు ఎవరి కోసం మాట్లాడుతుండ్రండి? వీళ్ళు ఇవాళ దోసుకున్నదని కవిత ప్రెస్ మీట్ పెడుతుంది సంతోష్ బాబు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడే ఉద్యమకారులం, మా ఈటల రాజేంద్ర అన్న మేమందరం ఉద్యమకారులందరము బలవుతున్నామని చెప్తే మమ్మల్ని గేటు కూడా దాటనివ్వలేదే. ఆనాడు చెప్పినప్పుడు పట్టించుకోలేదు. కానీ నిన్న మాత్రం 2 పేర్లు, ఎవరి పేర్లు తీస్తున్నావండి నువ్వు? ఎవరు వాళ్ళు బీఆర్ఎస్ లో లేరా? ఆయన మాజీ ఎమ్మెల్సీ కాదా బీఆర్ఎస్ పార్టీ సంతోష్ బాబు? నీ చిన్నమ్మ కొడుకే కదా, నీ చిన్నమ్మ కొడుకే కదా. హరీష్ ఎవరంటే నీ మేనత్త కొడుకు కదా. వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టుమని కేసీఆర్ గారు చెప్తానే కదా. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరి కేసీఆర్ ఎందుకు సస్పెండ్ చేశారు? మీరు నాకు క్లారిటీ ఇవ్వట్లే. ఎగ్జాక్ట్లీ సుజాతకు ఒక్క నిమిషం అన్నా, నేను ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ గారికి ఇలాంటి ఆలోచనలు ఇవన్నీ కూడా తనకు ఉన్నాయే కాబట్టి సిబిఐని విచారణను డైవర్ట్ చేయడం కోసం, అసెంబ్లీ నిర్ణయాన్ని డైవర్ట్ చేయడం కోసమే కేసీఆర్ గారు కవితను సస్పెండ్ చేస్తున్నట్టుగా అదో నాటకం అండి. అంటే పేగు బంధం అండి. ఆమెను ఎట్లా సస్పెండ్ చేస్తారండి? వీళ్ళంతా కలిసి పేగు బంధం కంటే పార్టీ ఎక్కువ అనుకున్నారంటారు బీఆర్ఎస్ వాళ్ళు. పార్టీ కార్యకర్తలు, పార్టీ భవిష్యత్తు ముఖ్యం. తప్పు ఎవరు చేసినా సరే, బిడ్డ తప్పు చేసినా కొడుకు తప్పు చేసినా అందరూ ఒకటే అని చెప్పి వాళ్ళ సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తలు పోస్టులు పెడుతున్నారు. కరెక్ట్ కాదు? ఇవాళ తెలంగాణ పార్టీని మార్చినప్పుడే కన్న తల్లి పాలు దాగి కన్న తల్లి రొమ్మును గుద్దిండ్రు వీళ్ళు. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడే తెలంగాణ పేగు బంధాన్ని తెంచుకున్నోళ్ళు వీళ్ళు. ఇంకొక బాధ ఏంటంటే కేసీఆర్ గారి ఆలోచన ఎలా ఉండే,
తెలంగాణ రాష్ట్రానికి సిబిఐ రావాలంటే అసెంబ్లీ రాష్ట్రంకి పర్మిషన్ లేకుండా రావద్దని ఆనాడు అసెంబ్లీలో తీర్మానం చేశారు కదా. కాబట్టి వాళ్ళ అసెంబ్లీ తీర్మానాన్ని తిరస్కరించి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది కాబట్టి సిబిఐ వస్తుంది అనేది భయం. అయినా ఇవాళ ఒక సిబిఐ విచారణ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీదనే కాదు కదా, దానికి సంబంధించిన మంత్రుల మీద, అధికారుల మీద, ఎవరెవరి మీద తిన్నారో, ఎవరెవరు దాన్ని నష్టపరిచిండ్రో వాళ్ళందరూ కూడా ముద్దాయిలు అవుతారు కదా. ఒక కేసీఆర్ కాదు కదా. ఎందుకు ఇంత అడావుడి చేస్తారు? ఇంకొకటి మీరు అంటారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కవితవి దిష్టి బొమ్మలు కాలబెడుతుండ్రు, ఇవాళ రకరకాల కార్యక్రమాలు చేస్తాండ్రు. చేస్తే బలైన ఎవరండి? కార్యకర్తలు బలైతారు. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆదేశిస్తే ఎక్కడో అక్కడ పోలీస్ కేసులు పెడతారు, జైళ్ల పాలవుతారు, ఇవాళ ఆగమాగం అవుతారు. వీళ్ళందరూ కలిసి ఉండేటోళ్ళండి. ఇదంతా కూడా సిబిఐ నిర్ణయాన్ని డైవర్ట్ చేయడం కోసమే ఇవాళ కేసీఆర్ కవిత గారు ఆడుతున్న నాటకం అనేది ప్రజలందరూ కూడా తెలిసిపోయింది. ఇలా పాపము బీఆర్ఎస్ లో ఉన్న నిజాయితీ పరులైన కార్యకర్తలు బలైతాండ్రు, ఇలా జాగృతి అని చెప్పుకుంటున్నా సరే కేసీఆర్ ఇప్పుడు మీరు అన్నట్టు కేసీఆర్ ఇది నిజంగా ప్రెస్ మీట్ పెట్టొచ్చే, ఆయన హరీష్ రావు మీద, సంతోష్ మీద ఆరోపణలు చేయమని చెప్తారా? ఎందుకంటే జైలు పోయించిన కానుండి కవిత గారికి ఎక్కడ స్థానం దొరుకుతలేదు కదా. కాబట్టి ఎవరికైనా అండి, ఇప్పుడు మీకైనా మాకైనా పిల్లలు ముఖ్యమండి. పార్టీని అంత ధర్మమేం లేదులే. కల్వకుంట్ల దగ్గర గంత ధర్మం ఉంటే మాలాంటి ఉద్యమకారులను ఎందుకు దూరం చేసుకుంటారు, కానీ ధర్మం గురించి మాట్లాడదు. అధర్మం నడుస్తుంది కల్వకుంట్ల కుటుంబంలో. కాబట్టి వాళ్ళు కవితను ఎక్స్పోజ్ చేయాలంటే, కవిత ఈ రాష్ట్రంలో ఒక వెలుగు వెలగాలనుకుంటే వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తేనే ఇవాళ కవితకు ఈ రాష్ట్రంలో చోటు దక్కుతుంది అనేది కేసీఆర్ గారికి తెలుసు. అంతేందుకంటే కేసీఆర్ గారు పర్మిషన్ లేకుండానే ప్రెస్ మీట్ పెట్టిందా కవిత? మరి కేసీఆర్ గారు ఇప్పుడు కవిత ప్రెస్ మీట్ పెట్టాక కేసీఆర్ గారు ఎందుకు స్పందించలేదండి? కేటీఆర్ గారు ఎందుకు స్పందించాలి? పవన్ గారు బావని ఇట్లా అనొద్దు, అన్నని ఇట్లా అనొద్దు అని. ఆనాడేమో బ్యాగులు మోసినప్పుడు సంతోష్ బాబు ఢిల్లీలో సంచులు మోసి ఇవాళ పర్సెంటేజ్లు అవన్నీ కూడా దాచినప్పుడేమో చాలా మంచోడు. నేను చెప్పినప్పుడు కూడా మా కుటుంబం ముఖ్యం శోభక్క, మీరు ముఖ్యం కాదన్నప్పుడేమో సంతోష్ బాబు చాలా మంచిగా కనబడ్డాడు. ఇవాళ మాత్రము సిబిఐకి చెప్పంగానే, కాళేశ్వరం ప్రాజెక్టు సిబిఐకి చెప్పంగానే ఇవాళ సంతోష్ బాబు, హరీష్ రావు ఇలా ఇక వీళ్ళే ముద్దాయిలు అన్నట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రానికి చూపిస్తున్నారు. కానీ దాంట్లో ఎవరెవరు తిన్నారో, 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని ఎవరెవరు మోసం చేసిండ్రో వాళ్ళందరినీ కూడా సిబిఐ విచారణలో తేలుస్తుంది. ఎందుకు భయపడాలి? స్వాగతించాలి కదా, తప్పేమున్నది? మీ డాడీ అడిగిన ముత్యం లెక్క వస్తాడు కావచ్చు, ఎందుకు భయపడుతుందండి విచారణలో? రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఇవాళ విచారణకు సిద్ధం కావాలని చెప్తుండ్రు, తప్పేమున్నదండి? అంటే కుటుంబ నిర్ణయాన్ని వీళ్ళ వాటాల కాడ కిరికిరి వచ్చి, ఈమెకు వాట ఆడబిడ్డ కదా, కల్వకుంట్ల కుటుంబానికి ఆడబిడ్డ, రాష్ట్రానికి కాదా ఆడబిడ్డ. ఆ కల్వకుంట్ల కుటుంబంలో వీళ్ళు 3 పంచుకున్న దాంట్లో ఆమె వాటా తక్కువైనట్టుంది. అందుకే వాళ్ళు ఇవాళ కొట్టుకొని ప్రజలందరినీ కార్యకర్తలు ఒక్క నిమిషం పవన్ భరతన్ చెప్పండి. ఇప్పటిదాకా మాట్లాడిండ్రు మన పొడిగా శోభక్క గారు. ది గ్రేట్ కుదురుపాక బ్రిడ్జి దగ్గర కట్టిన దగ్గర నుంచి మొన్నటిదాకా ఎమ్మెల్యే గెలిచినాక బీఆర్ఎస్ పార్టీలుండి మళ్ళా తర్వాత బీజేపీ పార్టీలకు పోయి మాట్లాడినాక ఇప్పుడు మాట్లాడిండ్రు ఉద్యమకారురాలు ది గ్రేట్ ఉద్యమకారురాలు నేను ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నానా, నువ్వు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు, నేను మాట్లాడినప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు నీ మధ్యలోకి రాలేదు. ఎప్పుడు కానీ నా గురించి మాట్లాడుతున్నారు అసలు నీ గురించి మాట్లాడినప్పుడు మధ్యలో రాలేదు. అంటే మీరు శోభ గారి గురించి కాకుండా మాట్లాడినప్పుడు నీ మధ్యలోకి రాలేదు. మాట్లాడినంత ఇన్న తర్వాత మీరు మాట్లాడమన్న తర్వాత
శోభ మీరు అంటే శోభ ఒక్క నిమిషం ఒక్క నిమిషం అండి పావని గారు ఒక్క నిమిషం ఆగండి పావని గారు నెక్స్ట్ ఒక్క నిమిషం అండి మీతోనే మాట్లాడతాను ఒక్క నిమిషం శోభ గారు ఏంటి శోభ గారు చెప్పండి ఏంటి నువ్వు ఎక్కువ మాట్లాడకు పావని గారు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు కవితల చాలా ఎక్కువ మాట్లాడద్దు నేను నీ పేరు నువ్వు చాలా చాలా మాట్లాడుతున్నా నీ గురించి పొదురుపాక దండాలు మొత్తం తీద్దాంలే చాలా దండాలని మాట్లాడేది ఉన్నది తీద్దాం తెలుసా ఓకే శోభ గారు ఒక్క నిమిషం అండి పావని గారు చెప్పండి పావని గారు మాట్లాడండి మీరు ఓకే ఇందాక మనది గ్రేట్ శోభక్క గారు చెప్పింది నాకు ఒక్క ముచ్చట కూడా అర్థం కాలేదండి నాకు ఒక్క ముచ్చట కూడా అర్థం కాలేదు శోభ గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్ శోభ గారు ఒక్క నిమిషం మళ్ళీ పావని గారిని మాట్లాడివ్వండి చెప్పండి పావని గారు టాపిక్ మాట్లాడండి టాపిక్ తో మాట్లాడండి జెండా ఏందో చెప్పు ఆ జెండా మీదనే మాట్లాడు సరే చెప్పండి డిబేట్ లో నువ్వు మనిషిని టార్గెట్ చేసి మాట్లాడకు శోభ గారు ఒక్క నిమిషం ఆగండి ఒక్క నిమిషం మాట్లాడివ్వండి శోభ గారు ఎట్లా నువ్వు కవిత పెట్టిన ప్రెస్ మీట్ మీద మాట్లాడు కల్వకుంట్ల కుటుంబం మీద మాట్లాడు తగదు బొడిగా శోభక్క పేరు తీయడం అనేది నీ స్థాయి తగదు నీకు నాకు పంచాయతీ సరే శోభ గారు ఆగండి ప్లీజ్ శోభ గారు ఒక్క నిమిషం ఆగండి పావని గారు చెప్పండి ఇవాళ డిబేట్ లోకి ఎందుకు వచ్చినావు అది మాట్లాడు శోభ గారు ప్లీజ్ శోభ గారు ఆగండి టాపిక్ డిబేట్ గురించే మాట్లాడుతుంది మీరు ఒక్క నిమిషం ఛాన్స్ ఇవ్వాలి శోభ గారు ఆగండి పావని గారు చెప్పండి పావని గారు మాట్లాడాక ఎక్కడి నుంచెల్లో లాగి ఎక్కడి నుంచెల్లో తీసింది నాకేం అర్థం కాలేదండి ఈవెన్ మీకు కూడా అర్థం కాలేదు భరత్ అన్నకు కూడా అర్థం కాలేదు ప్యానెల్ లో ఉన్న మన ఎవరైతే ఉన్నారో ఒక ఆరోపణ చేశారు ఏంటంటే ఒక ఆరోపణ ఏం చేశారంటే బొడిగ శోభ గారు ఏం ఆరోపణ చేశారంటే ప్రెస్ మీట్ పెట్టించింది కేసీఆర్ ఇదంతా కూడా కుటుంబంలో కావాలని సిబిఐని డైవర్ట్ చేసేందుకు సిబిఐ విచారణ డైవర్ట్ చేసేందుకు ఇదంతా కర్త కర్మ క్రియ మొత్తం కేసీఆర్ అని చెప్తున్నారు ఆమె ఆరోపణ చేశారు దాని మీద అన్న మాట్లాడొచ్చా అన్న చెప్పండి ఇప్పుడు కేసీఆర్ గారే ప్రెస్ మీట్ పెట్టించిండ్రు కవిత గారితోటి అని అన్నారు మళ్ళా వాటాలల్లో వాళ్ళందరి మధ్యలో సయోధ్య కుదరలేదు వాటాల కోసమే ఇదంతా జరిగింది అని అంటారు ఏది నిజం ఏది అబద్ధం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళము అందరము కాళేశ్వరం ప్రాజెక్టులా ఏ విధమైన అవినీతి జరగలేదు అని మేము మొత్తుకుంటున్నాం వీళ్ళు వాటాల ముచ్చట అంటారు లేకపోతే ఇంకొకటి అంటారు కేసీఆర్ పెట్టించిండ్రంటారు అసలు కేసీఆర్ గారు పెట్టించేది ఉంటే కేసీఆర్ గారు పిట్టని సస్పెండ్ చేస్తారా అండి ఆమె పార్టీ లైన్ దాటింది కాబట్టి సస్పెండ్ చేసిండ్రు ఏది పడుతుంది అదే నోరుంది కదా అని ఏది పడుతుంది మాట్లాడితే ఏమన్నా ఉందా అంటే అసలు డిబేట్లకు వచ్చినామా అధినాయకుడి మీద కేసీఆర్ గారి మీద కల్వకుంట్ల కుటుంబం మీద దుమ్మెత్తి పోసినామా లేకపోతే వాళ్ళ మీద ఏమైనా మరకలేసినామా ఇవేనా అంటే ప్రజలకు ఉద్దేశం అంటే ప్రజలకు ఏమైనా చేరవేర్చండి మీ దగ్గర నుంచి వెళ్ళి అసలు ఏం జరుగుతున్నది అని చెప్పండి కేసీఆర్ పెట్టి కేసీఆర్ గారికి ఏమన్నా అవసరమా బిడ్డతోటి బిడ్డ నువ్వు ఫ్లైట్ దిగిన వెంటనే నువ్వు హరీష్ రావును సంతోష్ రావు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని ప్రెస్ మీట్ పెట్టు బిడ్డ అని కేసీఆర్ గారు చెప్తారా అండి భరత్ గారు ఒకసారి ఆలోచించండి ఇది వినదగింది ఉందా అండి ఇవ్వండి మాటలు ఒక ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి ఒక జడ్పీటీసీగా చేసిన వ్యక్తి ఒక ఉద్యమకారులని చెప్పుకునే వ్యక్తి ఒక అక్క అని పిలిపించుకునే వ్యక్తి ఇవే మాటలు కేసీఆర్ గారు లేకపోతే వీళ్ళందరూ ఎక్కడికండి తెలంగాణ రాష్ట్రం కోసం చావు నోట్లో తలబెట్టి టీఆర్ఎస్ పార్టీని స్థాపించకపోతే వీళ్ళందరూ ఎవరండి కడుపులో ఉట్టకపోయినా కూడా పిల్లల్ని వదిలి సంసారాలు వదిలి గుట్టలు చెట్లు పట్టకుండా నీళ్ళ దగ్గరికి పోయి ఇవి కేసీఆర్ నీళ్ళు చెప్తున్నామండి కేసీఆర్ లేడు అలుగునూరు చౌరస్తాలో బొడిగా శోభక్కనే కాపాడింది అతి తగ్గించుకుంటే మంచిది ఇదే అతి తగ్గించుకుంటే చాలా మంచిది చాలా మంది వందల మంది కార్యకర్తలు నాయకులు కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ కాపాడిన లెక్క పెట్టకు బొడిగా శోభ గారు అతి తగ్గించుకుంటే చాలా మంచిది అతి చాలా అనర్థాలకు దారితీస్తుంది కేసీఆర్ లేకుంటే మీరు లేరు కేసీఆర్ లేకుంటే మీరు లేరు ప్రతి ఒక్కరు మీరందరూ ఎవరండి కేసీఆర్ ఈటల రాజేంద్ర ఎవరు బొడిగా శోభ ఎవరు ఎవరండి కవిత గారు ఎవరు కేసీఆర్ లేకుంటే
నీకు నాకు లోల్లా? అరే వాళ్ళు డిబేట్ ఎందుకు పిలిచిరు? ఏ ఎజెండా పిలిచిరు? అరే నోరున్నదని ఎటు పడతాడే మాట్లాడుతూ నిన్న మొన్న దాకా కవిత సంఘాలను వచ్చి మాట్లాడుతూ ఢిల్లీలో ఊరుకునే ప్రసక్తి లేదు. కేసీఆర్ గారిని ఒక్క మాట ఊరుకునే ప్రసక్తి లేదు. కేసీఆర్ ఎవరు తిడతాడు? కేసీఆర్ తిట్టేదే కుటుంబ సభ్యులు, కేసీఆర్ తిట్టేదే పావని తిడుతుంది. పొద్దున్న లేస్తే కేసీఆర్ ను దుమ్మెత్తి పోసేదే పావని, కేసీఆర్ కాపాడితే బొడిగ శోభక్క గాలన్న నాలాంటి ఉద్యమకారులు కాపాడిండ్రు. నువ్వు అడ్డమన్నావా? ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మాట్లాడే మాటలా బొడిగ శోభక్క కాపాడింది. ఇలాంటి వారిని డిబేట్ పిలిస్తే ఎన్నడన్నా ఉద్యమ కాలంలో కనబడ్డావా? అలుగునూరు చివరంతా చెప్తారు. అలుగునూరు చివరంతా జెడ్పీటీసీ ఎట్లా అయినావు, ఎమ్మెల్యే ఎట్లా అయినావు, ఇప్పుడు బీజేపీ పార్టీలకు ఎట్లా వేయను? కేసీఆర్ లేకపోతే బీజేపీ పార్టీలో స్థానం ఏంటి? గవే తగ్గించుకో, జరంతా తగ్గించుకో. జగిత్యాలలో పాదయాత్ర అంటే వినోదన్న తగ్గించుకో. చాలా ఉన్నాయి చెప్పేటి, తగ్గించుకో. నువ్వే బురద జల్లే వ్యవహారాలు తగ్గించుకో. కేసీఆర్ గారి మీద మాట్లాడు అవాకులు చెవాకులు చాలా తగ్గించుకో. వద్దు వద్దు, పర్సనల్ అలిగేషన్ వద్దు. ఒక్క నిమిషం, పర్సనల్ గా మాట్లాడుకోవద్దు. బొడిగ శోభ గారు, కేసీఆర్ గారి మీద కథలు వెళ్తది, కుటుంబం మీద కథలు వెళ్తది, కమిషన్ సిబిఐ వాస్తవే అంటే ఏంటండి? ఒక నిమిషం అండి, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలి. ఇద్దరు మాట్లాడితే పావని గారు పావని గారు ప్లీజ్ వెయిట్. ఒక నిమిషం పావని గారు, ఒకరి తర్వాత ఒకరు మాట్లాడండి. ఇలా ఒకేసారి మాట్లాడితే ఏం అర్థం కాదు. శోభ గారు చెప్పండి, మీరు టాపిక్ మాట్లాడండి, పర్సనల్ అటాక్ వద్దు. నేను టాపికే మాట్లాడుతున్నా. నేను పావని పేరు తీసిందా అండి? నాకేం అవసరం? నన్ను క్వశ్చన్ వేసిండ్రు, నేను క్వశ్చన్ కు చర్చ ప్రజల్లో ఇలా జరుగుతుందని మాట్లాడుతున్నా. ఆమె పదే నా పేరు తీయడానికి ఆమెకి ఏం హక్కు ఉన్నదండి? అంటే మాదిగ బిడ్డనా నన్ను క్వశ్చన్ చేస్తాంది? ఆమెకు నోరు ఉన్నదా? క్వశ్చన్ చేస్తాంది, బెదిరిస్తాంది. ఏమనుకుంటాంది? నేనేమన్నా ఆమె కింద ఏమన్నా పని చేసిందా అని అనుకుంటాందా? అసలు ఉద్యమ చరిత్ర ఆమెకు ఉన్నదా నాకున్నదా? ఆమె పేరేంది మరి నేను చెప్పిందా? అసలు ఆమె పేరు తీసిందా? నేను జరుగుతున్న ఇష్యూ, నేను పబ్లిక్ లో బతుకుతున్న బిడ్డను, నాకు తెలుసు. ఏం మాట్లాడతా? ఆమె కంట్రోల్ చేయండి ఫస్ట్. డిబేట్ లో నన్ను అడగండి, నేను మాట్లాడతా. నాకు ఆ హక్కు ఉన్నది, మాట్లాడతా. నువ్వు నన్ను క్వశ్చన్ చేయడం ఏంది? పావన్ గారు ఒక్క నిమిషం. ఎస్, మీరు చెప్పండి. ఇప్పుడు ఆమె అలిగేషన్ మీద చెప్పండి, శోభ గారి గురించి మాట్లాడకుండా. ఎస్, కమ్ టు దిస్. శోభ గారు తన ఒపీనియన్ చెప్పారు, మీరు మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరగలేదనేది నా ఒపీనియన్. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అధినాయకుడు ఏ స్టాండ్ తీసుకుంటే ఆ స్టాండ్ మీద ఒక కార్యకర్త లాగా నిబద్ధతగా కట్టుబడి ఉండడం నా ఒపీనియన్. ఇక మిగతా వాళ్ళు ఏ కథలు వెళ్తే ఆ కథలను తిప్పికొట్టడం నా ఒపీనియన్ అండి. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదు. ఇప్పటి నుంచి ఇక ముందు నుంచి కూడా ఊరుకుంటలేదు, ఇప్పటి నుంచి కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద బురద రాజకీయాలు తప్ప, బురద చల్లడం తప్ప వేరే పార్టీ లేదండి. యూరియా కోసం రైతన్నలు రోడ్ల మీద పడుతున్నారు. వాటి గురించి ఆలోచించండి. ఈయనంట సిబిఐ ఇష్యూ డైవర్ట్ కావడానికి కేసీఆర్ గారు బిడ్డకు ఫోన్ చేసి, బిడ్డ చల్ నువ్వు హరీష్ రావు మీద, సంతోష్ మీద, కాళేశ్వరం మీద ప్రెస్ మీట్ పెట్టంటారా అండి? అసలు వినదగినదా అండి? సబ్జెక్టా అండి అది? బయట లేదండి. పావని గారు శోభ గారు ఏం చెప్పారంటే, బయట ప్రజల్లో అలా అనుకుంటున్నారని తన ఒపీనియన్ చెప్పారు. ఎవరండి ప్రజలు? కొరిక్యాలలో ఈ రోజు 3 గంటల నుంచి 5 గంటల దాకా కురిక్యాలలో చోపదండి నియోజకవర్గంలోనే రైతన్నల దగ్గర ఉన్నా. ఆ రైతన్నలందరూ సస్పెండ్ చేయడమే కరెక్ట్ అన్నారు. కొదురుపాక బ్రిడ్జ్ దగ్గర ఏది ధర్నా జరిగితే ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నా. అక్కడ కూడా ప్రతి ఒక్క బిడ్డ కూడా సస్పెండ్ చేయడమే కరెక్ట్ అన్నారు. కేసీఆర్ గారు ఫోన్ చేసి చెప్తారా ఏంటి అండి? గివా అండి యూరియా దొరుకుతలేదు, దాని గురించి మాట్లాడండి. ఏమైనా ఒక అసలు ఆయన తెలంగాణ జాతిపిత, తెలంగాణ తీసుకొచ్చిన ఆయన ఉండంగానే ఇవన్నీ అవాకులు చెవాకులు, అసలు ఆయన ఎంత మనసు బాధపడితే చెప్పండి.
బిడ్డను తీసేస్తారా? బిడ్డను ఫోన్ చేస్తాడు, బిడ్డ ఏందండి, బిడ్డ ఏంది, ఎవరేంది? అంటే పార్టీ ముఖ్యం, తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం, 60 లక్షల మంది కార్యకర్తల ప్రయోజనాలు ముఖ్యం. 60 లక్షల మంది పైసలు ఇచ్చినా ఇయ్యకపోయినా ఆస్తులు అమ్ముకొని, పిల్లల మీద పుస్తెల్తాళ్ళు అమ్ముకొని ఒక్కొక్కరు ఫ్లెక్సీలు కట్టుకుంటా మా కేసీఆర్ రావాలి అనుకుంటున్నారు. వాళ్ళందరూ ముఖ్యం. రైట్, ఒక నిమిషం శోభా గారు చెప్పండి, ఏదో చెప్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారికి కవిత గారికి నేను ముందే చెప్తున్నా, పేగు బంధం విలువైంది, పార్టీలు వ్యక్తులు కాదు. ఎన్నడున్నా కవిత, కేసీఆర్, కేటీఆర్ పేగు బంధం. కాబట్టి ఈ పేగు బంధాన్ని ఎప్పుడైనా బజార్ని వేసుకోడు. సస్పెండ్ అనేది అది అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజలు దీని ఒక 4-5 రోజులు, వారం రోజులు నోట్లో చర్చ జరిగే విధంగా చేసిండు కేసీఆర్. అంటే శోభా గారు ఒక్క నిమిషం అండి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇదంతా కేసీఆరే వెనుకుండి కవితని ఇలా ప్రోద్బలంతో చేయించారంటున్నారు. ఇప్పుడు కవిత ఫోటోలు తెలంగాణ వ్యాప్తంగా తగలబెడుతున్నారు, అక్కడ పార్టీ కార్యాలయాల్లో ఫ్లెక్సీలు తొలగించారు. ఇది కవితకు వ్యక్తిగతంగా డ్యామేజ్ అవుతుంది కదా, అలాంటి సిచ్యువేషన్ తేవాల్సిన అవసరం ఏంటంటారు? నిజమండి. ఇది కూడా ఒకటి విషయం ఏంటంటే, కాలబెట్టేటోళ్ళు ఎవరండి? కరుడుగట్టిన టీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులు. రేపు కేసులు అయ్యేది ఎవరి మీద అండి? కార్యకర్తల మీద, జెండాను మోస్తున్న నాయకుల మీద కేసులు అయితే. సంతోష్ మీద గాని ఇవాళ హరీష్ మీద గాని కేసులు అయితే అండి. కాబట్టి నేనేమంటున్నంటే, మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, టిఆర్ఎస్ కార్యకర్తలకి ఒక బొడిగ శోభకగా, ఒక ఉద్యమకారురాలుగా, వాళ్ళంతా కుటుంబ సభ్యులే. మీరు తొందరపడి ఫ్లెక్సీలు గాలబెట్టి కవిత దిష్టి బొమ్మలు గాలబెడితే ఇవాళ జైలు పాలయ్యేటోళ్ళు, కేసుల పాలయ్యేటోళ్ళు మీరే. మీ కుటుంబాలకు దూరం అవుతారు. అనుభవంతో చెప్తున్నా, తొందరపడకండి. జాగృతి కార్యకర్తలారా, టిఆర్ఎస్ బిఆర్ఎస్ కార్యకర్తలారా, రేపు తెల్లారితే వాళ్ళందరూ కలుస్తారు. అంత దూరం ఎందుకండి? నైటే కేసీఆర్ సంతోష్ బాబును వదిలిపెట్టి నిద్రపోతాడా కేసీఆర్? గోళీలు, బువ్వ, నీళ్లు అందించటోడే సంతోష్ బాబు కదా, అవునా కాదా? హరీష్ రావు సొంత అక్క కొడుకేనే, మనం దూరం చేసుకుంటారా? వీళ్ళందరూ మళ్ళా కలిసి ఉండటోళ్ళే. వీళ్ళందరూ గేట్ లోపల డైనింగ్ మీద కలిసి ఉండటోళ్ళే. ఒక నిమిషం నాది విన్నాక మీ తింటా. లలిత గారు నెక్స్ట్ మీతోనే మాట్లాడతాను. శోభ గారిని కంప్లీట్ చేయండి, చెప్పండి. డైవర్ట్ కావద్దు, బలి కావద్దు. ఇవాళ తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటుండ్రో, ఒక అధికార పార్టీ ఏం హామీలు ఇచ్చిందో అవెందుకు నెరవేరుస్తలేరో దాని మీద ఒక ప్రతిపక్ష పార్టీగా ఫైట్ చేయండి. కాళేశ్వరం ప్రాజెక్టు మీద సిబిఐ విచారణ జరగనివ్వండి. ఇవాళ జరగద్దని మనం అద్దంటే అవుతుందా అండి? అసెంబ్లీ తీర్మానం చేసే, ఆ అసెంబ్లీ తీర్మానం చేసిన దాని మీద మనం అందరం గౌరవిస్తాం. అందులో అధికారులు ఉంటారు, కేసీఆర్ ఉంటారు, అందరూ ఉంటారు కదా. ప్రజలకు ఫ్యాక్ట్ తెలిస్తే ఒకసారి మీరు చేసిన ఆరోపణ మీద కవిత సంబంధించిన అసోసియేట్ లలిత యాదవ్ గారు ఉన్నారు. లలిత యాదవ్ గారు, ప్రెస్ మీట్ వెనుక కేసీఆర్ ఉన్నారని చెప్తున్నారు. బొడిగ శోభక్క పోయి ఈయనొచ్చినట్టుందండి నాకు తెలిసి. ఆడ వాస్తులు వాటాలు పంచుకుంటున్నారు. మరి వాటాలలో ఈమె కూడా ఎప్పుడైనా ఉన్నదేమో. మళ్ళీ రాయబారం నడుపుతున్నప్పుడు మరి శోభక్కకే తెలవాలి. అక్క, ఎవరు కూడా వాటాల గురించి మాట్లాడకండి దయచేసి. కేసీఆర్ మీద దాని గురించే మాట్లాడండి. ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ప్రజలు మాట్లాడుతున్నారు. మీరెందుకంటారు? కేసీఆర్ బంగారం నడుస్తున్నక్క. తెలంగాణ రాష్ట్రానికి నువ్వు కూడా బీఆర్ఎస్ పార్టీలనే ఉన్నావు. ఇలా కేసీఆర్ మంచం మీద మందులేనికి శోభమ్మ లేదా అక్క? శోభమ్మ లేదా? మందులు లేదా శోభమ్మ? సంతోషానికి ఆయన మందులు వేసుకొని రాదా? మంచం మీద ఉన్నాడా అక్క? మాట్లాడినప్పుడు ఒక పెద్ద మనిషిగా, ఒక వ్యక్తిగా పార్టీ గౌరవించడం నేర్చుకోండి ఫస్ట్. కేసీఆర్ అన్నందుకే కదా ఇలా కవిత రియాక్ట్ అయింది, కవితక్క రియాక్ట్ అయింది. ఈ కేసీఆర్ అంటున్నందుకే కదా. ఈ వర్కర్ అంటారు, అందరికి అంటారు లిక్కర్ కేసు అంటారు. కవితక్కది ఏమైనా అవినీతి నిరూపణ అయ్యింది అక్క? ఈ రోజు ప్రతి ఒక్కరు అట్లా అనుకుంటే, ఈ రోజు రేవంత్ రెడ్డి ఓటు కేసులో దొంగ అరెస్ట్ అయ్యి జైలు పోయొచ్చిండు. ఆయనే ముఖ్యమంత్రి ఉండే అర్హత లేదు. ఇలా చంద్రబాబు నాయుడు జైలు పోయొచ్చిండు, ఆయన ముఖ్యమంత్రిగా అర్హత లేదు. జగన్మోహన్ రెడ్డి పోయొచ్చిండు. ప్రతి ఒక్కరు జైలు పోయిన వాళ్ళందరూ అవినీతి పనులు అంటే ఎవరు మిగిలినక్క? ఇక మామూలు కార్యకర్తలు కూడా జైలు పోయిన ఉన్నారు. అది సంబంధించి ఎందుకు వచ్చింది అనేది, ఏదైతే ఇంతకుముందు ఘోష్ కమిషన్ వేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు స్పందించలేదని బాధపడ్డది. అప్పుడు కవితక్క ఆధ్వర్యంలో, జాగృతి ఆధ్వర్యంలో
ధర్నా చేపట్టింది. ఈ రోజు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ అన్నందుకు మా నాన్న తెలంగాణ రాష్ట్ర సాధికుడు, ఈ రోజు కన్న బిడ్డగా నేను బాధపడుతున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఒక బాపు అని కొలుచుకునే ఆడబిడ్డలందరూ కూడా ప్రతి ఒక్కరు బాధపడతారు అన్న విషయం ఆలోచించి మా బాబు మీద ఈ ఎంక్వైరీ ఎందుకు? ఒక తెలంగాణ జాతి పితగా అనేటి ఆయనకి ఒక మచ్చ సిబిఐ ఎందుకు అంటుంది? ఎవరు నిందు భయపడతలేరు. వాదనలకు ఎంక్వైరీకి వచ్చిన అందరూ బయటపడతారు. ఎవరు నిజము ఎవరు అవినీతి అనేది బయటపడుతుంది. కానీ అది ఎందుకు మరి? ఏ రోజు తిండి మీద కూడా ధ్యాస లేకుండా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించిన వ్యక్తి నా పెళ్లికి కూడా ఇబ్బందులు పడ్డాడు మా నాన్న. నా వరకు ఎంతవరకు వ్యక్తిగత చేసినా ఈ రోజు అనుకున్నాం పావని అమ్మ నువ్వు కూడా మాట్లాడుతున్నావు కదా, ఈ రోజు కవితక్క కోసము ఈ రోజు మాట్లాడుతారు. ఇవాళ తీన్మార్ మల్లన్న మాటల వెనుక ఇలా బీఆర్ఎస్ పెద్ద నాయకుడు లేడనుకుంటున్నా. గుర్తు పెట్టుకొని ఉద్యమంలో బిడ్డనే పక్కకు పెట్టిరు. ఇవాళ అక్కని ఇవాళ మనం అందరం ఎక్కడ పోతాం ఒక్కసారి కూడా ఆలోచించండి. ప్రతి ఒక్క ఆడబిడ్డగా తెలంగాణలో ఆడబిడ్డ గౌరవం ఇస్తాం. ఇలా కంచం మంచంతో పొత్తు పోలిస్తే ఏ ఆడబిడ్డ స్పందించలేదమ్మా. స్పందించడం నువ్వు స్పందించడం దానికి ధన్యవాదాలు. ఇలా సబితా ఇంద్రారెడ్డి అక్క ఎక్కడ పోయింది? ఆ రోజు ఉద్యమం చేసిందా సబితా ఇంద్రారెడ్డి అక్క? అయినా మంత్రి పదవులు అనుభవించింది. ఇవాళ సత్యవతి రాథోడ్ అక్క మాట్లాడుతుంది కవిత ఏమనుభవించలేదని. ఉద్యమం నిన్న మొన్న వచ్చిన పదవులు అనుభవించిన దిక్కు లేదు. కేసీఆర్ బిడ్డ ఉద్యమం చేసిన ఆమె ఎందుకు అనుభవించదు అక్క? ఇలా ఎంపీ చేసింది అంతే, సార్ ఎమ్మెల్యే చేసింది. ఏమైనా మంత్రి పదవి అనుభవించిందా? ఉద్యమం మామూలులే మధ్యలో వచ్చిన నిన్న మొన్న వచ్చిన పదవులు అనుభవించిన దిక్కు లేదు. ఉద్యమం నుంచి ఆమెకు అనుభవిస్తే తప్పేముంది? అయినా పదవుల కోసం ఆశపడే వ్యక్తి కాదు, వాస్తుల కోసం వాటపడే కాదు. తండ్రిని ఎక్కడ ఈ రోజు ఏదైతే వెన్నుపోటు దినమంటారో ఈ రోజు ఆనాడు ఎన్టీఆర్ కి జరిగిందో రేపు భవిష్యత్తులో మా నాన్నకు కూడా జరుగుతుందేమో. ఇలాంటిది ఎందుకు వెన్నుపోటు పడి రాజకీయాలు చేస్తారు? ఆ రోజు ఏదైతే రజతోత్సవ సభ తర్వాత లెటర్ విషయంలో ఉద్యమకారులు బాధ చెప్పి ఏదైతే ఈ బీసీ ఉద్యమం అని చెప్పి తెలంగాణ నలుమూలన పోయేటప్పుడు ఆనాడు అక్క బాధపడ్డది. ప్రతి ఒక్క ఉద్యమకారుడు అక్క చెప్పుకోరు ఇట్లా మేము కలవలేకపోతున్నాం. డైరెక్ట్ విద్యార్థి దశ నుంచి వృద్ధాప్య దశ వచ్చిన కేసీఆర్ ని కలిసే భాగ్యం మాకు దొరకలేదు అక్క. ఈ రోజు కొంతమంది ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళకి కలుస్తుడు, మాకు కలుస్తలేడని ప్రతి ఒక్క ఉద్యమకారునికి అండగా ఈ రోజు కవితక్క లెటర్ రాసింది. బీజేపీ నన్ను 6 నెలలు నేనేం లిక్కర్ చేయకుండా నేను ఒక కడిగిన ముత్యం అయినా సరే నాకు ఎందుకు ఇలా కేంద్రం ఇలా ఇచ్చింది. 6 నెలలు ఎందుకు చేయలేనా? నా తండ్రి కోసం నా పార్టీ కోసం పోయినా. అయినా ఎవరు బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు. ఎందుకు స్పందించలేరని దానికోసం అడుగుతుంది. నిన్న మొన్న కాక జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిండు, అప్పుడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ స్పందించలేదు? రాత్రికి రాత్రి నిన్న సాయంత్రం నిన్న ఆమె రాగానే ఆ పైకి రాగానే మీరు రెడీగా లేరు. నిన్న వచ్చిడే అంటే సిపిఐ ఎంక్వైరీ మొన్ననే మాట్లాడింది కదక్క. మరి నిన్న బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పిలుపునియలేదు? బంద్కి రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చి ఈ రోజు ఎందుకు చేయలేరు? ఇలా కేసీఆర్ మీద సిబిఐ ఎంక్వైరీ అంటే ఆయన బిరుదుని తీసేద్దాం అనుకుంటారు. తెలంగాణ జాతి పిచ్చ అనేది రాకుండా ఇలా రామన్న కీకార్ రేస్ లో ఒక కేసు ఎక్కించి రైతక్క లిక్కర్ కేసులో ఎక్కించి కాళేశ్వరం కట్టించింది ఎవరక్క? ఇరిగేషన్ మినిస్టర్ ఉంది హరీష్ అన్న కాదా? కేసీఆర్ కి ఎందుకు వస్తాయి నోటీసులు? అదొక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఇది ఒక కడుపు మంటతో కన్న బిడ్డ పడుతున్న ఆవేదన ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఎవరిని చిన్న చూపులే ఎక్కడ కూడా ఒక్క మాట కూడా కవితక్క నోరు జారి ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలే. ఇది ఇలా మాట్లాడితే ఇలా పార్టీ క్రమశిక్షణ చర్య అంటారు. కేసీఆర్ బాగా కోరుకున్నాను కాక క్రమశిక్షణ చర్య. కేసీఆర్కి ఏమన్నా అంటే ఎవరిని వదిలిపెట్టమన్నది కాక క్రమశిక్షణ చర్య. దేనికోసం క్రమశిక్షణ చర్యలు ఇస్తారు? కొంచెం అందరు కూడా ఆలోచించి తెలంగాణ ప్రజలందరూ చూస్తారు. తెలంగాణ ప్రజలందరూ ఎడ్డోళ్ళు గారు. ఈ రోజు అనేక అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ గద్దెనెక్కింది. ఏది చేయకుండా బీజేపీ అంటారు, బీసీ ముఖ్యమంత్రి అంటారు. ఇవాళ మీ బీసీ అధ్యక్షునే కదక్క తీసి రెడ్డి అయినా పెట్టిన రావు కిషన్. ఇప్పుడు మీరు బీసీ వాదం కింద మీ పార్టీ గురించి ఎందుకు? పవన్ గారు మనం అందరం సో పవన్ గారు ఎట్లా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మీద ఆరోపణ వచ్చిన తర్వాత కూడా ఉంటే ఎంత లేకుంటే ఎంత అని మాట్లాడారు. రేపు భవిష్యత్ కార్యాచరణ చెప్పబోతున్నారు రేపు మధ్యాహ్నం. దీని మీద ఒక్క చిన్న మాట దయచేసి మీడియా మిత్రులారా, ఏదైతే కవితకి ఏం చెప్పింది, కేసీఆర్ కే సిబిఐ నోటీసులు వచ్చినాక కేసీఆరే లేకుంటే బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నది, దానికి మధ్యలో దాన్ని వక్రీకరించి మధ్యలో డివైడ్ చేసి ఎవరు దయచేసి సోషల్ మీడియాలో వేదికగా మాట్లాడకండి. కరెక్ట్ వినండి సబ్జెక్టు. అక్క వాయిస్ కట్ అవుతుంది. ఎస్ లలిత యాదవ్ గారు వాయిస్ కట్ అవుతుంది. ఎస్ పవన్ గారు, మీరు ఇదే ఈ బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఇది చెప్పిందానే పెట్టి పార్టీ గురించి అట్లా మాట్లాడతారా అని అన్నారు. లలిత యాదవ్ గారు దానికి క్లారిఫికేషన్ ఇచ్చారు. కేసు పెట్టిన తర్వాత ఆయన మీద కేసు వచ్చిన తర్వాత ఎందుకు సైలెంట్ గా ఉంటుంది పార్టీ? సైలెంట్ గా ఎక్కడ లేమండి.
అది రెండు జాతీయ పార్టీలు కలిసి కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న విధానంలో భాగంగానే కేసు రావడం జరిగింది. కేసులు అనేటి కొత్త కాదు. 2001 నుంచి వెళ్ళి ఎన్ని ఎదుర్కోవాలో, ఎన్ని ఆటంకాలు ఎదుర్కోవాలో, ఎన్ని అడ్డుకోడలు దాటి వచ్చిండ్రో బాపు కేసీఆర్ గారికి బాగా తెలుసు. బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు ఎందుకు చేయలేదు, రాస్తారోకాలు ఎందుకు చేయలేదు అంట. ధర్నాలు చేస్తే సిబిఐ ఆగిపోతుందా? ధర్నాలు చేస్తే పీసీ ఘోష్ కమిషన్ వెనుకపోతుందా? అయినా కూడా చేస్తున్నాం కదా. ఎక్కడ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరగలేదని రోజు చెప్తున్నాం కదా. రోజు పేపర్ ప్రెజెంటేషన్ పెడుతున్నారు, రోజు ఏ విధంగా చెప్పాలో చెప్తున్నారు, బుక్స్ రిలీజ్ చేస్తున్నాము, స్విచ్ ఒక్కితే నీళ్ళు వచ్చే కాడికి పోయి వీడియోలు చేస్తున్నాం. ఇంకేం చేయమంటారు? ప్రజలు కదా, ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు తెలుసుకుంటున్నారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఇప్పుడు మేము ఎక్కడనో ఏదో చేసి ఎవరికో ఏదో పంచలేదు కదా. అద్భుతమైన యాదాద్రి టెంపుల్ కట్టినాం, అక్కడ అక్షంతలు వంచలేదు. మేము కాళేశ్వరం కట్టినాం, అక్కడ నుంచి వెళ్ళి నీళ్ళు అందరికి పంపిణీ చేయలేదు. అంటే నీళ్లు ప్రతి ఇంటికి పంపలేదు బాటిళ్లల్లా, కానీ రైతుల పొలాలకైతే నీళ్లు ఇచ్చినాం. ఆ విధంగా ఒక అద్భుతమైన ప్రాజెక్టును కట్టి ఆ కట్టిన ప్రాజెక్టుకు అడ్వర్టైజ్మెంట్ చేయడంలో ఒకటి కవిత లేని బీఆర్ఎస్ తో ఎట్లా ముందుకెళ్తారు? కవిత ఒక అంతర్భాగం కదా 2006 నుంచి. నాకు తెలిసి రాష్ట్రపతి భవన్ లో తెలంగాణ జాగృతి అవార్డు ఆనాడు ఈటల రాజేందర్ అన్న గారు కూడా బీఆర్ఎస్ పార్టీలో అంతర్భాగమే. కొన్ని రోజులు అనుకున్నారు ఈటల రాజేందర్ అన్న లేని టిఆర్ఎస్ పార్టీ ఎట్లా అనుకున్నారు. మళ్ళీ వెల్కమ్ చేస్తారా? లేదు, మళ్ళీ వెల్కమ్ చేస్తారా కవితను ఒకవేళ ఆమె ఈ విమర్శలు కనుక? అది బాపు కేసీఆర్ గారి నిర్ణయం అండి. అంటే కేసీఆర్ గారి గురించి నాకంటే ఎక్కువ మీకే తెలుసు. ఆయన ఒక డెసిషన్ తీసుకుంటే వెను తిరిగేది ఉండదని మీకు తెలుసు. కేసీఆర్ ఒకసారి పిలిచి మాట్లాడితే అసలు ఏంది అన్న ప్రాబ్లం గనక ఆ లెటర్ బయట పెట్టినప్పుడు పిలిచి మాట్లాడుంటే ఈ సమస్య ఇక్కడ దాకా వచ్చిండేది కాదు అంటారు. ఆయన పిలిచి మాట్లాడలేదు, బెట్టు చేశారు. ఎందుకంటే ఆబ్వియస్లీ తండ్రి కదా, తండ్రి కాబట్టి అది పిలిచి మాట్లాడితే రెక్టిఫై అయ్యేదానికి, లేకపోతే కేటీఆర్ మొన్న రాఖీ కట్టించుకుంటే అయిపోయేది, ప్రాబ్లం రిజాల్వ్ అయ్యేది. ఇది ఇంకా దూరం చేస్తున్నారు అని అనేవాళ్ళకి మీరు ఇచ్చే జవాబు? అంటే నేనేమంటా అంటే ఇప్పుడు కవిత మీ వాయిస్ కట్ అవుతుంది, సారీ. నేను ఇంకో ప్రశ్న అడగాలనుకుంటా. ఎందుకంటే కవితకు సంబంధించిన ఇష్యూ ఒక బీఆర్ఎస్ కుటుంబంతో అదో కాదు. బీఆర్ఎస్ కుటుంబం అంటే వాళ్ళ ఇప్పుడు 60 లక్షల మంది సభ్యత్వం అని మీరు చెప్పుకుంటారు, కనీసం 30-40 లక్షల మంది అయినా డిపెండ్ అయి ఉన్నారు. సరే 60 లక్షల మంది కాకుండా 30-40 లక్షల మంది అయితే మనస్ఫూర్తిగా బీఆర్ఎస్ తో ఉన్నారు. వాళ్ళందరి ఇష్యూ కదా, వాళ్ళందరికి సంబంధించిన ఇష్యూ. ప్లీనరీ చాలా అద్భుతంగా నిర్వహించారు, సక్సెస్. మళ్ళీ కేసీఆర్ సీఎం అనే దగ్గర నుంచి వచ్చి ఇప్పుడు ఏప్రిల్ 25 నుంచి అన్ని మీకు వరుసగా ఎదురు దెబ్బలే. కాళేశ్వరము, ఫార్ములా ఈ రేసింగు, ఫోన్ ట్యాపింగు, రోజు నెగటివ్ వార్తలే తప్ప బీఆర్ఎస్ పాజిటివ్ వార్త అంటూ లేదు. లేని సిచ్యువేషన్కి వచ్చారు ఇవాళ కాళేశ్వరం సిబిఐ. సో ఇది గోటితో పోయేదాన్ని గొడ్డలాక తీసుకురాలేదా? ఎన్ని ఎదురు దెబ్బలు తింటే అంత రాటు తెలుతారు. ఎవరైనా కూడా ఎదురు దెబ్బలు తగిలితే కదా జీవితం విలువ, రేపు పార్టీ విలువ, రేపు భవిష్యత్తు విలువ అనేది తెలుస్తుంది. ఏ ఆటుపోట్లకైనా ఎదురొడ్డి నిలిచే శక్తి మా బాపు కేసీఆర్ గారికి ఉన్నది. ఆయన ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీకి ఏమి కాదు. ఇప్పటికీ కూడా 20 నెలలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అవుతున్నా కూడా ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ ఉంటేనే బాగుండు, కేసీఆర్ ఉన్నప్పుడు మాకింత కరువు రాలే, ఏ విషయంలో కూడా జరగలేదు అనేసి చెప్పడం జరుగుతుంది. ప్రతి సర్వేలో కూడా మళ్ళా సీఎం కేసీఆర్ గారే రావాలి అని చూద్దాం. పంచాయతీ ఎలక్షన్స్ లో చూద్దాం, మీరు అన్నది కరెక్టా కాదన్నది తెలుస్తుంది కదా. ఒక ఎలక్షన్ తోటి ఒక దాంతోటి కాదన్నా, ప్రతి దాంట్లో రేపు జరగబోయేది బీఆర్ఎస్ పార్టీ బాపు కేసీఆర్ గారికి ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారు. యూరియా దగ్గర నుంచి, వరదల దగ్గర నుంచి, హైడ్రా దగ్గర నుంచి, రైతు భరోసా దగ్గర నుంచి, నీళ్లు ఇవ్వడం పోవడం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి సిబిఐని తెప్పియడం, కమిషన్ వేయడము, కమిషన్ల కేసీఆర్ గారిని కూసుండబెట్టడం, ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు. ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో వాళ్ళకు బాగా తెలుసు. రేపు రాబోయే రోజులలో అయితే 2 జాతీయ పార్టీలకు కర్రు కాల్చి వాత పెడతారు తెలంగాణ ప్రజలు. ఓకే, థ్యాంక్ యూ బొడిగ శోభ గారు. థ్యాంక్ యూ సో మచ్. బొడిగ శోభ గారు, లలితా యాదవ్ గారు, పావని గౌడ్ గారు, అదేవిధంగా కాల్వ సుజాత గారు. మొత్తానికి స్పందన చూడాలి. ఇంకా ఇప్పుడు ఇంతవరకు ఫ్యామిలీ ఇన్సైడర్, ఇప్పుడు అవుట్ సైడర్ అయిపోయారు కవిత. ఎట్లా ఎదుర్కొంటారు? ఒకటి మాత్రం చెప్పగలను, సరే రాజకీయ పార్టీలు
ఇవన్నీ పక్కన పెడితే కనుక రాజకీయ పార్టీలో ఉండొచ్చు, రాజకీయ పార్టీల నుంచి విభేదించిన వాళ్ళు ఉన్నారు. పక్క రాష్ట్రంలో షర్మిల కూడా ఇదే విభేదించారు. ఒకటి మనం కోరుకుందాం, ఫ్యామిలీ పరంగా వాళ్ళైతే కలిసి ఉండాలి. ఏ తండ్రికి బిడ్డకు ఆ విధంగా గ్యాప్ రాకూడదని అయితే ఒకటి నేను కోరుకుంటా. రాజకీయ పరంగా ఈ పార్టీ అధికారంలోకి రావాలి, ఈ పార్టీ బాగుండాలి, ఆ పార్టీ మన జర్నలిస్టులం కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు మనకు సమానమే. ఒక కాజ్ కోసం మనం జర్నలిస్టులను నిలుస్తాం తప్ప ఒక పార్టీ కోసం నిలవం. బట్ కుటుంబాలు అన్ని బాగుండాలని కోరుకుంటాం. సో చూడాలి, గ్యాప్ తండ్రి బిడ్డ మధ్య వచ్చిన గ్యాప్ కుటుంబ పరంగా అయినా అది తగ్గాలి. ఆ కుటుంబం ఆ కుటుంబం కాదు, ఏ కుటుంబం అయినా బాగుండాలని కోరుకుందాం. ఒకటి రేపు బంజారా హిల్స్ లో జాగృతి 12 గంటల ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. చాలా మంది అంటారు ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేస్తారని. నాకు తెలిసి సొంత పార్టీ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? చెప్పలేం. సొంత పార్టీ చాలా రకరకాల తెలంగాణ బహుజన్ రాష్ట్ర సమితి ఇట్లా వినిపిస్తున్నాయి. కొద్ది రోజులు వెయిట్ చూడొచ్చు. పంచాయతీ ఎలక్షన్, జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అయ్యేంత వరకు వెయిట్ చేయొచ్చు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తారని వినిపిస్తున్నాయి కానీ ఐ డోంట్ థింక్, ఎందుకంటే లోకల్ బాడీ ఓటేసింది కదా, ఎమ్మెల్యే డైరెక్ట్ గా కాకుండా లోకల్ బాడీస్ ఓటేశారు కాబట్టి రిజైన్ సంబంధించి దాని గురించి మాట్లాడకపోవచ్చు. సో చూద్దాం ఏం జరుగుతుందో. రైట్, నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేసే ముందు